నమస్తే సిటీ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమం. ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు. ఏప్రిల్ 8న జరిగే ప్రజా ధర్నాను విజయవంతం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపు. గోదావరికని ఓసీపీ పైని ఆకస్మికంగా తనిఖీ చేసిన సింగరేణి సంస్థ డైరెక్టర్. ప్రాజెక్టు స్థితిగతులను, ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న వెంకటేశ్వర్లు. రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీజోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు ఈ రోజు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా సుక్మ జిల్లా సభ్యులుగా తెలిసింది. మావోయిస్ట్ పార్టీ పేరుతో బలవంతపు వసూలు ఆపాలని పోలీసులు నిర్ణయించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత 4 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు. దళిత బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఆశయమని, దాన్ని అమలు చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ సంకల్పాన్ని, సంవిధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం గోదావరికని పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కోఆర్డినేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, గోదావరికని ఏసీపీ మడత రమేష్లు ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి పూలమాల వేశారు. ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస్ రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, గోదావరికని ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం అర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శులు మంత్రుల లింగయ్య, ఇరుగురాల కృష్ణయ్య, జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాలు, అంకుష్, గద్దల శశిభూషణ్, దుబాసి బొందయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారం శ్రీనివాస్, అడ్డాల రామస్వామి, గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్, తాళపల్లి యుగంధర్, బీఆర్ఎస్ నాయకులు నీరటి శ్రీనివాస్, నారాయణదాసు, మారుతి తదితరులు పాల్గొన్నారు. వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాతో పాటు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఘనంగా రామగుండం ప్రాంతంలో అన్ని ప్రాంతాలతో పాటు గోదావరిలో ఘనంగా నిర్వహించుకుంటాం. శాసనసభ్యుడిగా రెండోసారి కార్యక్రమానికి వచ్చిన, కానీ గత 20 సంవత్సరాలుగా శాసనసభ్యులు లేకుండా నిరంతరం వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్క మహనీయుడు కాదు, భారతదేశ స్వతంత్రం గురించి పోరాటం ప్రతి ఒక్క మహనీయులను మనం గర్వంగా సత్కరించిన కార్యక్రమం మరవకుండా చేస్తూ ఉన్నాం. వారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రత్యేకంగా మా రమేష్ అన్న పక్క నుంచి చెప్తా ఉన్నాడు,
35 సంవత్సరాలు నిరంతరంగా మంత్రిగా ఉండడం, వారి గురించి చదువుతూ చూస్తూ వస్తా ఉన్నాం. ఇవాళ స్వయంగా వారి యొక్క మీరా కుమారి గారు తెలంగాణ భారతదేశ స్పీకర్గా ఇవాళ మన అందరి కోరిక తెలంగాణ సాధనకు ఆమె ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మన మనోభావాలను గౌరవించిన తీరు కూడా మరి వారి యొక్క ఆలోచన తీరుకే వారి కూతురు ఇవాళ మనం స్వయంగా చూస్తున్నాం. వారితో కలిసే అదృష్టం వారిని చూడలే కానీ చూడడమే తప్ప వినడమే తప్ప స్వయంగా వాళ్ళ కూతురుతో కలిసినప్పుడు అలా అనుకోకుండా నేను ఢిల్లీ పోతే కూడా కలవడం జరిగింది. సోనియా గాంధీ గారిని కలవడానికి వారు వస్తే నేను అక్కడ ఉన్నా, అనుకోకుండా కలిసినటువంటి సందర్భం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నాం. ఇవాళ ప్రతిసారి మనం వారితో మాట్లాడి వారి గురించి చెప్తూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్తా ఉంటాం. నిర్వాహకులు అటు అంబేద్కర్ది కానీ ఇటు జగ్జీవన్ రామ్ గారిది కానీ ఇక అనేకమైనటువంటి కార్యాచరణలు చేసుకుంటా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఘనంగా పోతున్నటువంటి మా సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే మాదిరిగా మనం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తప్పకుండా ఈరోజు మరి వారి స్ఫూర్తితోటే శాసనసభ్యుడు అయిన రోజు నుంచి 14 నెలలు కావస్తా ఉంది. 14 నెలల్లో 5 నెలలు కోడ్కే పోయింది, ఏదో ఒక రకమైన ఎలక్షన్ కోడ్. కానీ విని ఎరగని రీతిలో 25-30 సంవత్సరాల ముందు కానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. అటు రూరల్ అర్బన్ కలిసి దాదాపుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం. ఇలా నూతన పూర్వ వైభవం నవ నిర్మాణం చేస్తామని చెప్పినాం, చేస్తూ ఉన్నాం. ఇవాళ రోడ్లు, డ్రైనేజ్లు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమాలు, ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తే 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇయని మాట రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రాజీవ్ యువ వికాస్ ద్వారా నేను మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు 35 ఏళ్ళు ఇందిరాగాంధీని కూడా ఎదిరించినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారు బీహార్లో. మొన్న బీహార్ పర్యటన పోయాను నేను. ఆయన గురించి చాలామంది కూడా బీహార్లో నేను ఒక బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ లేదు ఆ బ్రాంచ్, వాళ్ళ యొక్క సమావేశాలకు పోవడం జరిగింది. ఆ సమావేశాలలో జగ్జీవన్ రామ్ గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పినారు. ఒక అఖిల భారతీయ స్థాయిలో ఒక మంచి సంకల్పంతో ఇవాళ माननीय प्रधानमंत्री जी नरेंद्र दास मोदी जी का नेतृत्व में कितना बिला रहा है, कितना लोग, कितना समाज की न्याय कर रहे हैं. ये भी दलित समाज की भी न्याय कर रहे हैं. मैं एक ఉదాహరణ बतातूंगा. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఎలా ఉండాలంటే ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డను తీసుకొచ్చి భారత రాష్ట్రపతి చేశారు. అట్లాగే రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు ఎస్సీ. అలాగే నేను ఇదే రామ్ మందిర్లో ఇదే గుడిసెల్లో మా ఇల్లు నన్ను తీసుకుపోయి ఇవాళ ఎస్సీ కమిషన్ మెంబర్ చేశారు. మరి సంకల్పం అంటే ఎలా ఉండాలి, సంస్కారం అంటే ఎలా ఉండాలి, అది మంచిని గౌరవించాల, చెడును చాలా దూరంగా ఉంచాలి. యూ హ్యావ్ మెయింటైన్ ద డిసిప్లిన్. నేను రేపు 8వ తారీఖు ఇక్కడ ఈ కమిషనరేట్లో ఉన్నటువంటి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ని అండ్ కలెక్టర్స్ని మిలీనియం హాల్ ఎన్టీపీసీలో ఒక రివ్యూ పెడుతున్నాను నేను. దేని కొరకంటే అనేక సమస్యలు చెప్పారు. నా मेरा ध्यान में है, कोई चिंता मत करने. బార్ బార్ నేనేం అది చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మన
మధు గారు చెప్పారు, మన సంజయ్ రెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమాలలో గౌరవం లేకుండా పోతున్నటువంటి విషయాన్ని నాకు చెప్పారు. నేను దీన్ని ఎలా కేర్ తీసుకోవాలో ఆ ప్రయత్నం నేను చేస్తాను. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇక్కడ సింగరేణి ఉద్యోగులు, ముఖ్యంగా సింగరేణి ఉద్యోగులు కూడా చాలా కార్యక్రమాలలో పాల్గొనాలి. హక్కుల గురించి వచ్చినప్పుడేమో ఎస్సీ ఎస్టీలు అంటాము. మన హక్కులు సాధించినటువంటి మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాలని, వర్ధంతి ఉత్సవాలని మనం ఘనంగా జరుపుకోవాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మన వంతుగా మన ప్రయత్నాన్ని మనం చేయాలి. మళ్ళీ మీరు నార్త్ ఇండియాలో మీరు చూడండి, ఈ సౌత్ ఇండియాలో కొంచెం ఇదిగానే ఉంటారు, కానీ నార్త్ ఇండియాలో జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఒక దసరా పండుగలాగా, ఒక ఉగాదిలాగా, ఒక సంక్రాంతి పండుగలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లవాడు ఏదైతే బర్త్డేలు చేస్తే ఎలా చికెన్ మటన్ తీసుకొచ్చుకొని, లేకుంటే వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ భోజనం తీసుకొచ్చుకొని ఎలా అయితే చేసుకుంటారో ఆ రకంగా అంబేద్కర్ గారి జయంతులు కానీ, జగజ్జీవన్ రామ్ గారి జయంతులు కానీ చేసుకుంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? అసలు ఈ డేట్ కూడా జ్ఞాపకం ఉండలేదు ఒక్కొక్కరికి. పాపం మనోళ్ళు మిత్రులు రాజేష్ గారు, మా మున్సిపల్ మా లింగన్న గారు పాపం ఎప్పుడు తాపత్రయం, మా లక్ష్మణ్ గారు ఒకటి, మధు గారు, కొద్దిమందే వాస్తవంగా సతీష్ గారు ఈ కాన్సెప్ట్ తోటి తిరుగుతుంటారు. వాళ్ళందరూ కూడా చాలామంది పిచ్చి వాళ్ళే కూడా అనుకుంటారు ఈ ఊళ్ళో. ఈ సమస్య కూడా ఉంది. వాళ్ళకి ఏం పని లేదా అని అక్కడక్కడ ఈ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా తోటి ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా లీడర్లు ఎప్పుడు అవుతారు? వాళ్ళ కిందనే మీరు ఏజెన్సీ లాగా, ఓ డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేస్తారా? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నారు? భాషా తప్పు, వ్యక్తిగతమైనటువంటి. సింగరేణి సంస్థ తన చరిత్రలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తీవ్ర వర్షాలు, కఠినమైన వేసవి పరిస్థితుల మధ్య 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు 65.27 మిలియన్ టన్నుల డిస్పాచ్ను సాధించింది. అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. జేకేఓసి అండ్ జీకేఓసి అనే 2 నూతన గనుల ప్రారంభం ఈ విజయాన్ని మరింత గొప్పదిగా మార్చాయి. ఈ నేపథ్యంలో కార్మికుల తరపున ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మరియు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారు గోదావరికని RG1 GM కార్యాలయంలో సింగరేణి డైరెక్టర్ పర్సనల్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్ల గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి కాంపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ప్రజాధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకుడు ఆకుల వెంకన్న పిలుపునిచ్చారు. శనివారం సెంటనరీ కాలనీలోని IFTU ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకన్న మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీ జాతి హననానికి బీజేపీకి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండకు తెగబడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి రమేష్, రాజనర్స్, జిలింగయ్య, సంపత్, ఎస్కే ఇమాం, రాజమౌళి, సదయ్య, ఓదేలు, రాజమౌళి, యాకూబ్ కుమార్, శ్రీనివాస్, రమేష్, సురేష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం అర్ధశతాబ్దం కాలం సబండ వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన సమతావాది డాక్టర్ జగజ్జీవన్ రామ్ అని, ఆయన అందించిన స్ఫూర్తితో మహానీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, దళిత సంఘాల నాయకులు, TNGO సంఘం నాయకులు బొంకూరు కైలాసం, మామిడిపల్లి బాపయ్య, బొంకూరు శంకర్, మాటూరు దుర్గయ్య, నేతరి ప్రభాకర్, పోగుల శేఖర్, రామలక్ష్మి, మల్లేష్, లక్ష్మణ్, కల్లెపల్లి అశోక్, శ్రవణ్, ప్రశాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించాలని రామగుండం ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి సందర్భంగా గోదావరికని స్థానిక కోదండ రామాలయంను ఏసీపీ రమేష్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని,
ముఖ్యంగా 4-వీలర్ 3-వీలర్ వాహనదారులు దూరంగా స్కేడ్ హై స్కూల్ వద్ద పార్కింగ్ చేసి సహకరించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని, అందరూ ప్రశాంత వాతావరణంలో సీతారాముల కళ్యాణంను తిలకించారని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణం సందర్భంగా రామాలయంలో జరిగే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చే భక్తులకు మా యొక్క మనవి ఏమిటంటే 4-వీలర్లు అంటే కార్లు కానీ ఆటోలు కానీ దాంట్లో వచ్చే భక్తులందరూ కూడా పోలీస్ వారికి సహకరించి సేక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిగా అసౌకర్యం అనుకోకుండా భక్తులందరూ కూడా పార్కింగ్ సహకరించి మిగతా 2-వీలర్లన్నీ కూడా మనం దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4-వీలర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటు సబ్ స్టేషన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ సేక్రెడ్ హార్ట్ స్కూల్లో కానీ పార్క్ చేసుకొని పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీలు, పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా వచ్చి కళ్యాణాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని, మళ్ళీ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటాము. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం రామగుండం మండల తహసీల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో పలు డివిజన్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు పాతారు. నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ, అల్లూరు, రామగుండం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములలో ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల చర్యలను పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రామగుండం మున్సిపల్ పరిధిలో ఇదివరకే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడమే కాకుండా జప్తిగా నిర్మాణాలు కూడా చేపట్టారని, పలు చోట్ల నాలాలను కూడా కబ్జా చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలు ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులకు సూచించారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుందని, లేకుంటే కార్మికులకు ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, కొత్త గనులు రావడం కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. శనివారం సింగరేణి RG1 ఏరియాలోని GDK2 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని MMDR చట్టంగా మార్చడం వల్ల సింగరేణికి కొత్త గనులు రావడం లేదని ఆయన తెలిపారు. కొత్త గనులు రావాలంటే ఈ చట్టం వల్ల సింగరేణి వేలం పాటలో పాల్గొని దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు మాట్లాడగా, నాయకులు మాదన మహేష్, సంకే అశోక్, సిర్ర మల్లికార్జున్, గండి ప్రసాద్, ఎస్ వెంకటరెడ్డి, సిద్ధమల్ల రాజు, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, మానాల శ్రీనివాస్, ఇజ్జగిరి రాజు, వండి మల్లేష్, సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం పాల పూరక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడ్ల బండిలో పాల పూరక తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేపట్టారు. ఆదివారం జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సౌండ్ గుండారం గ్రామము కమాన్పూర్ మండలంలో జరిగే శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాల భాగంగా ఇవాళ పాలపూరకు వేయడం జరుగుతుంది. రేపు కళ్యాణం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అలాగే అన్నదానం కూడా ఉన్నది. అందరూ సహకరించి పాత్రులు కాగలరు. అమరుడు పుట్ట నారాయణ గారి 47వ వర్ధంతిని పురస్కరించుకొని పుట్ట నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. జిల్లా పెద్దపల్లి మండలం రామగిరి మత్స్యాల గ్రామస్తులు సింగరణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్చి1 డివిజన్ గోదావరికని 6 ఇంక్లైన్లో కోల్ పిల్లర్గా పనిచేసిన కనిగని కార్మికుడు పుట్ట నారాయణ తేదీ 5/4/1978న మొదటి షిఫ్ట్ అనంతరం గోదావరికని సింగరేణి సూపర్ బజార్కు వచ్చిన సందర్భంలో పోలీసులు కాల్పుల్లో అమరుడైనారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడారు. 1978లో హైదరాబాద్లో రమిజావిని పోలీసులు చెరబట్టి తన భర్తను చంపిన సంఘటనకు నిరసనగా గోదావరికలలో ప్రజలు ఉద్యమకారులు బంద్ నిర్వహించగా మా ఇష్టమున్నట్టు చేస్తామంటూ రాజ్యము పోలీసులు జరిపిన కాల్పుల్లో సింగరేణి కార్మికులు అమరుడు పుట్ట నారాయణ మరణించాడు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని, తక్షణ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని సోదరుడు పుట్ట రాజన్న ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాజు రమేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ మా బ్రదర్కు ఆయన పోలీస్ వర్గంలో చనిపోయి నేటికి 47 సంవత్సరాలు. అతని జ్ఞాపకార్థం పుట్టనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఈరోజు గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పేషెంట్లకు స్వీట్లు పంపిణీ, అరటి పండ్లు అవి పళ్ళు పంపిణీ చేసినాము. ప్రతిసారి చేస్తుంటాము. ఇది చేయడానికి గతంలో ఈయన సింగరేణి కార్మికుడు అప్పుడు 78 లోపల ఇక్కడ గోదావరికల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఆయన సింగరేణి కార్మికుడు. అప్పటి నుంచి ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఈ కుటుంబానికి పుట్టనారాయణ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటి వరకు ఆదుకోలేదు. అప్పుడు ఆదుకుంటామని వాళ్ళు మాట ఇచ్చారు, కానీ అది మాటలా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఆదుకోవాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కమాన్పూర్ మండలం గుండారం పాటిమీది హనుమాన్ ఆలయంలో వద్ద ఉన్న హనుమాన్ దీక్షా పరులకు గ్రామానికి చెందిన గుర్రాల చంద్రమౌళి శనివారం హనుమాన్ చాలీసా పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, కారోబార్ రాసకొండ భీమరాజులు ఉన్నారు. రామగుండం గోదావరికని రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు రామగుండం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ జె అర్నెస్ట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరికని బస్టాండ్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో అంబేద్కర్ విగ్రహం తొలగిస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు ఎవరు అటువంటి అపోహలను నమ్మవద్దని, రోడ్డు వెడల్పులో విగ్రహాల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురి కావద్దని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గోదావరికని గాంధీనగర్లో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ TNTU-C కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో 1908వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. వారు 50 సంవత్సరాలుగా పార్లమెంట్లో అనేకమైన పదవులు తీసుకోవడం, కార్మిక శాఖ మంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా దళిత నాయకుడిగా అట్టడుగు వర్గాలకు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. వారు చేసినటువంటి సేవలు మరవరానివి. అదేవిధంగా వారి అడుగుజాడల్లో ప్రజలందరం కూడా నడవాలని, వారిని ప్రతిక్షణం కూడా మరవకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు, గుండబోయిన ఓదెలు, చిటికెల రాజలింగు, పెగడపల్లి రాజనర్సు, సల్ల రవీందర్, నారెడ్డి స్వరాజ్యం, బరికెల కళావతి, బెక్కం వీరేందర్, సంగేం రాజు, చిట్యాల అశ్విని, సుందీల స్వామి, రామగిరి రాజేశ్వరి, ఎల్పుకొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
అందరి ఫోటోలు వస్తున్నాయా? అందరూ ఎత్తలేవా? ఇంటి దగ్గర లాంగ్ డిస్టెన్స్ కాబోయే ఎమ్మెల్యే ఓకే చెప్పండి. ఓకే, ఈరోజు తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో దళిత ముద్దుబిడ్డ డాక్టర్ జగజ్జన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా కేక్ కట్ చేయడము, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉండి పేద ప్రజల కోసం ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావుడు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటులో మొట్టమొదటిగా మంత్రి పదవి చేపట్టినటువంటి గొప్ప నాయకుడు. వారు రైల్వే శాఖ మంత్రిగాను, ఆర్థిక శాఖ మంత్రిగాను, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగాను అన్ని పదవులలో పూర్తిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని రికార్డు స్థాయి సాధించినటువంటి నాయకుడు. వారు స్వతంత్రం సమరయోధుడు. వారు చేసినటువంటి అనేకమైన సేవలకు ప్రతి ఒక్కరూ కూడా వారి జయంతిని వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు అట్టడుగు వర్గాల వాళ్ళకి మేలు చేసినటువంటి మహానుభావుడు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పని, వారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై బాబు జగజ్జీవన్ రావు. సింగరేణి సంస్థ రామగుండం 1వ డివిజన్ పరిధిలోని ఓపెన్ క్యాస్ట్ 5 ప్రాజెక్టులను శనివారం సింగరేణి సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. వ్యూ పాయింట్ సందర్శించి ప్రాజెక్టు స్థితిగతులను ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి లక్ష్యం సాధించుకునే దిశగా భవిష్యత్ ప్రణాళికలు తీర్చిదిద్దడానికి తగు సూచనలు చేశారు. డివిజన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ మేనేజర్ డి రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్, అఫిషింగ్ మేనేజర్ పి శ్రీనివాస్, సర్వేయర్ డిటి చంద్రమౌళి తదితరులు ఆయన వెంట ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమం. ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు. ఏప్రిల్ 8న జరిగే ప్రజా ధర్నాను విజయవంతం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపు. గోదావరికని ఓసీపీ ఫైని ఆకస్మికంగా తనిఖీ చేసిన సింగరేణి సంస్థ డైరెక్టర్. ప్రాజెక్టు స్థితిగతులను ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న వెంకటేశ్వర్లు. రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.